నమస్తే రావు బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఏంద్రా అది గోని పట్ట? ఓ అది గోని పట్ట కాదన్న స్వామి, అది పొట్టేలు పొట్ట. పొట్టేలు పొట్ట. ఒరే ఒరే గొర్రె మొగమాడా, మొన్నటి దాకా మేకలో ఉండే పొట్లన్నీ తిని మళ్ళీ పొట్టేల మీద పడినవేంద్రా స్వామి? ఓ మేక పొట్ట అయినా పొట్టేలు పొట్ట అయినా రెండు ఒకటేనయ్యా. సరేగానే దాన్ని ఇప్పుడు ఎందుకు తెచ్చినవురా? మా తమ్ముడు ఇప్పటి వరకు బోటియే తినలేదంట, అందుకని మా నాయన 600 పెట్టి బోటి తెచ్చి దాన్ని శుద్ధంగా కడిగి మా అమ్మ చేతిలో పెడితే మా అమ్మ దాన్ని ఉప్పు పసుపేసి ఉడకబెట్టి దాని పైన ఉండే కసరంతా పెరిగేసి ఆ పొట్టని ఆ పేగుల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని మంచి నీళ్ళల్లో వేసి వాటిపైన ఉండే చెత్త మొత్తం పోయేదాకా గట్టిగా పిసికి పక్కన పెట్టుకొని ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద బాండిలు పెట్టి నూనెసి ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా అల్లం పేస్ట్ చేసి వేయించుకొని దాంట్లో ముందుగా శుద్ధం చేసుకున్న పొట్ట ముక్కలు వేసుకొని ఒక్కసారి కలబెట్టి ఉప్పు కారం వేసుకొని ఆ కారం ఆ పొట్ట ముక్కలకు పట్టేదాకా కలిపెట్టి ఆ పొట్ట ముక్కలు బాగా వేగిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మా అమ్మ మా తమ్ముడు కోసం చేసిన పొట్ట పేగులు ఏంపుడైతే రెడీ అయిపోతుంది. నేను ఆడొచ్చి ముందు తింటాను అని మసాలా అన్నంలో పొట్ట పేగులు కూర వేసుకొని చూడండి ఎట తింటుండో. నేను వాడి కానించి పెరుక్కొని ఒక్క ముద్ద తిన్నానయ్యా. అబ్బా నీ పాసుగుల మసాలా ఫ్లేవర్ తో కమ్మంగా ఉండింది.